వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఒక్కటే హడావుడి. తెల్లవారుజామున నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదిలో విడిచిపెట్టి రోజంతా ఉపవాసం ఉండి శివకేశవులను ఆరాధించడం హిందువులకు పరిపాటి. కార్తీక మాసంలో మహాశివుడిని పూజించడంతో పాటు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో ముక్తి సిద్ధిస్తుందని ఇక్కడ భక్తులకు ప్రగాఢ విశ్వాసం. దీనిలో భాగంగానే కార్తీక మాసంలో శివక్షేత్రాలతో పాటు శ్రీ మహావిష్ణువు ఆలయాలను కూడా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయమునందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణమంతా ప్రమ్మిదలతో దీపాలను వెలిగించడంతో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లింది. కార్తీక దీపాలతో అలంకరించిన ఓం, శంకు చక్రనామాలు, శివలింగం, చూపలను విశేషంగా ఆకర్షించాయి. చూసిన కనులకు పండగ, చూడని కన్నులు దండగా అన్నట్లు దేదీప్యమానంగా ఆలయం మొత్తం కార్తీక దీపాలతో నిండిపోయింది. కార్తీక దీపపు కాంతుల మధ్య శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సతీ సమేతంగా దర్శించి భక్తులు తరించారు.
శ్రీమత్కుంచితవల్లవానరపుటాలంకార వేణుశ్వరం బరిహిపించం విభూషణం నటవరం గోగోపగోపీవృతం రుక్మిణ్యాసత్యాయ వలయాయత సంశోభిపార్షద్వయం మదన గోపాల త్రిభంగినం లలిత సంచతయే స్థితం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి నమః. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క ఆలయం 1959 సంవత్సరంలో దేవులపల్లి వారు అలాగే బండి వారి కుటుంబాలు కలిసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటంటే, ఎంతో స్వామివారు పుష్టిగా చిరునవ్వు చిందిస్తూ భక్తులందరినీ కూడా ఎంతో చల్లగా చూస్తూ ఈ స్వామి ఈ యొక్క గ్రామాన్ని ఎంతో సుభిక్షంగా ఉంచుతాడనే గ్రామస్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అట్లాగే ఈ యొక్క ఆలయంలో విశిష్టత ఏమిటయ్యా అంటే, స్వామివారికి ఇరువైపులా కూడా రుక్మిణి సత్యభామ సమేతంగా ఉండడం, అట్లాగే వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి సమానంగా ఉండడం చాలా విశిష్టత. ఎక్కడైనా సరే రుక్మిణి సత్యభామలు చిన్న చిన్నగా ఉంటారు, కానీ ఈ యొక్క దేవాలయంలో మాత్రం చాలా స్వామివారికి సమాంతరంగా ఉండి చిరునవ్వు చిందిస్తూ చల్లగా చూస్తారు. అట్లాగే మా యొక్క ధ్వజస్తంభం కూడా ఇతర ప్రాంతాలతో పోస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఆకారం కూడా. అట్లాగే మా గరుడాల వారు కూడా లోహ విగ్రహంతో ఎంతో అష్టనాగులతో చాలా విశిష్టంగా ఉంటారు. ఈ యొక్క ఆలయం ప్రతి శనివారం కూడా విశేషంగా పూజలు జరుగుతాయి. అట్లాగే ప్రతి పండుగలు కూడా గ్రామస్తుల సహకారంతో చాలా చక్కగా జరుగుతాయి. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల గ్రామం అట్లాగే మా ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే ఈ రోజు ఈ యొక్క నీత సంఖ్యాక సహస్రనామ దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ యొక్క దీపార్చన దీపాలంకరణ కార్యక్రమాన్ని ఎంతో విశిష్టంగా చేసుకుని భక్తుల సహకారంతో చాలా వైభవంగా జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులకి, అట్లాగే దీపోత్సవంలో పాల్గొని ఆ యొక్క దీపాలు వెలిగించిన ప్రతి భక్తులకి కూడా ఆ స్వామివారి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు కలిగి సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అనడానికి ఎటువంటి సందేహం లేదు స్వామివారి అనుగ్రహం వలన. కావున భగవద్భక్తులందరూ కూడా ఇట్లాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గోవిందా